నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా, డాడీ నన్ను ఐఏఎస్ ఆఫీసర్ చైర్లో కూర్చోబెట్టు. నీకు స్కూల్లో నడిచినట్టుగా, ఇంటి దగ్గర నడిచినట్టుగా సొసైటీలో నడవదు. You know that it is bad, you know that it is wrong, why still you do that? అది తప్పు అని తెలిసిన తర్వాత ఎట్లా చేస్తావు చెప్పు? Some people in your life can give you support to grow, that much only. They want to do everything that you needed. Your parents are there, they try to support you as much as possible, but they can't make everything that is needed in your life. ఇప్పుడు నీకు 10th లో 10/10 రావాలి, నీ పేరెంట్స్ ఏం చేస్తారు? హార్డ్లీ దే కెన్ మోటివేట్ యూ, దే కెన్ గివ్ యూ టైమ్ అండ్ సపోర్ట్ that is needed in all the possible aspects. That's it. The rest of the hard work is to be done by you only. Isn't it or not? నేను ఇంజనీర్ని కావాలి, మమ్మీ నన్ను ఇంజనీర్ని చెయ్యి. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా, డాడీ నన్ను ఐఏఎస్ ఆఫీసర్ చైర్లో కూర్చోబెట్టు. ఇస్ ఇట్ పాసిబుల్? మీకు స్కూల్లో నడిచిన ఆస్పెక్ట్స్ ఎన్నో విషయాలు నీకు సొసైటీలో నడవవు. నాట్ పాసిబుల్. దట్ వే ఇట్ వోంట్ వర్క్. నీకు స్కూల్లో నడిచినట్టుగా, ఇంటి దగ్గర నడిచినట్టుగా సొసైటీలో నడవదు. నేను ఐఏఎస్ అవుతాను అంటే నువ్వు హార్డ్ వర్క్ చేసి అక్కడికి వెళ్ళి కూర్చో. డాడీ నేను ఫస్ట్ బెంచ్లో కూర్చుంటా అని మనకి చిన్నపిల్లలకి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. డాడీ నేను ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాను, నన్ను ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టమని చెప్పు సార్కి అని అంటాడు. ఫాదరో మదరో వచ్చి ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టండి సార్, మా పిల్లోని కనిపిస్తలేదంట అని చెప్పేసి ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టుకో. డాడీ నన్ను ఐఏఎస్ ఆఫీసర్ని చెయ్యు, అవుతుందా? ఏనా శ్రీజ, is it possible? Will it work like that? No, it won't work. So it is your hard work that will bring change in your life. It is your hard work that will bring growth in your life. Probably he was not aware that he was following the philosophy of Bhagavad Gita. At that time he don't know. Probably, maybe. Probably means maybe. Maybe he did not know that he was following the philosophy of Bhagavad Gita. What is that philosophy? Your best friend is yourself and your worst enemy is yourself. Enemy ekkado undadu, best friend kuda ekkado undadu. It is all you. నిన్ను నువ్వు బాగా సపోర్ట్ చేసుకోగలిగితే, నిన్ను నువ్వు బాగా గైడ్ చేసుకోగలిగితే, యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యువర్ సెల్ఫ్. నిన్ను మోటివేట్ చేయడానికి మోహన్ సార్ ఎందుకు? నీలో ఉంది కదా దేవుడు. నీలో ప్రాణం ఉన్నది అని అంటే దానికి ఫైర్ కూడా ఉన్నది. అదర్వైజ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ డెడ్ బాడీ. ఇజంట్ ఇట్? నీ శరీరంలో లైఫ్ ఉన్నది. నీ శరీరంలో లైఫ్ ఉన్నది అని అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ బర్నింగ్ ఇన్సైడ్ యూ. All you need to do is just light it up and blow it as bigger as possible. Why someone has to come and motivate you? You are the best friend for yourself. Why someone has to come and support you? You are the best supporter for yourself. Okay, కొన్ని సందర్భాల్లో సపోర్ట్ అవసరం, తీసుకుందాం. There is no question in that. మొత్తం ఇండిపెండెంట్ గా చేయాలని ఏం లేదు. Whenever support is needed, we have to take. But we should be able to do everything on ourselves. You are the best friend for yourself and you are the worst enemy of yourself. నీలో సరైనది ఏది, నీలో సరైనది కాంది ఏది, నువ్వు చేసే మంచి ఏది, నువ్వు చేసే చెడు ఏది, ఇది మంచి ఇది చెడు అని నీకు నువ్వు చెప్పుకోగలిగితే యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇవి చెప్పుకోలేనాడు యు ఆర్ ద వర్స్ట్ ఎనిమీ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎవ్వరు నిన్ను కాపాడలేరు. ఒకడు అరే మనం ఒక పని చేద్దాం దారా అని చెప్పేసి పిలిచినాడు, అరే అది చెడురా మనం దాని జోలికి వెళ్ళకూడదు అని నువ్వు చెప్పలేని రోజు నువ్వు చెడిపోతావు. ఎవరు కాపాడతారు అప్పుడు? యు నో దాట్ ఇట్ ఈస్ బ్యాడ్, యు నో దాట్ ఇట్ ఈస్ రాంగ్, వై స్టిల్ యూ డూ దాట్? అది తప్పు అని తెలిసిన తర్వాత ఎట్లా చేస్తావు చెప్పు?
ఇది కరెక్టా ఇది తప్ప, నువ్వు చేసే ప్రతి పనిలో ఫస్ట్ చెక్ చేసుకొని పని చేయి. నువ్వు క్లాస్లో కూర్చోవడం కరెక్టా తప్ప? కరెక్ట్. క్లాస్లో టీచర్ లేనప్పుడు సైలెంట్గా కూర్చోవాలా లేదా? కూర్చోవాలి. అల్లరి చేయడం తప్పు తెలుసు, కానీ అల్లరి ఎందుకు చేస్తున్నాం? ఐఎమ్ నాట్ టెలింగ్ యూ పీపుల్ ఆర్ గ్రోన్ అప్. ఏ స్టూడెంట్ ఇన్ ఏ క్లాస్, హీ ఆఫెన్ డూ దట్, ఈజింట్ ఇట్ ఆర్ నాట్? సో తప్పు అని తెలిసిన తర్వాత నువ్వు ఎట్లా చేస్తావు? అక్కడే నిన్ను నువ్వు సార్ట్అవుట్ చేసేసుకో. బ్రెయిన్ ఏం చేస్తుంది అని అంటే, బ్రెయిన్కి ఒక క్యాపబిలిటీ ఉంటుంది. ఇది తప్పు ఇది కరెక్ట్ అని ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, పలానా విషయం మనకి ఒకటి మంచి చేస్తుంది, పలానా విషయం ఒకటి మనకి చెడు చేస్తుంది అనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు. దీనికి తెలుసు నిప్పును ముట్టుకోవడం మంచిగా చెడా, నీకు చెడు చేస్తుంది, నీకు హాని చేస్తుంది అనే విషయం నీకు తెలుసు కదా. నిప్పును ముట్టుకోవడం, ఫైర్, వెన్ యూ టచ్ ఫైర్ ఇట్ హర్ట్స్ యువర్ బాడీ, ఇజంట్ ఇట్? యు నో దట్. అయినా ముట్టుకుంటే చిన్న పిల్లలకు తెలియదు. ఒక మేబీ 6 month బేబీ, 3 month బేబీ, దే మే నాట్ నో దాట్, బట్ యాజ్ ఎల్డర్స్ వీ నో, ఇజంట్ ఇట్? డ్రైనేజ్ లోకి దిగితే డ్రైనేజ్ అంటుతుంది మన శరీరానికి అనే విషయం మనకు తెలుసు. అయినా ఎందుకు దిగుతాం? డ్రైనేజ్లోకి ఎక్కడ దిగుతాం సార్ అని అంటే, మన జీవితంలో చేసే చెడంతా డ్రైనేజ్. మన జీవితంలో చేసే ప్రతి చెడ్డ పని డ్రైనేజ్తో సమానం. అది కరెక్ట్ కాదు అని తెలుసు, స్టిల్ మనం చేస్తున్నాం అని అంటే, అంతకు మించిన చెడు ఇంకేముంటుంది? అంతకు మించిన వర్స్ట్ ఎనిమీ ఇంకెవరు ఉంటారు? Are you able to understand? When you know that something is wrong, you should stop doing it. ఏనా? ఒకటి తప్పు అని మనకు తెలిసినప్పుడు అది మానేసేయాలి, అది ఆపేసేయాలి. ఎందుకు? దానివల్ల నువ్వు డెవలప్ అవ్వవు అనే ఒక మోరల్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ నాట్ ద వే టు గ్రో ఇన్ లైఫ్. మనము జీవితంలో ఎదగడానికి, పెరగడానికి అది ఎట్లాగో మనకి హెల్ప్ అవ్వదు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఇక్కడ చెప్పింది అదే. యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ద వర్స్ట్ ఎనిమీ ఆఫ్ యువర్ సెల్ఫ్. Later he worked very hard and focused on one thing, never bothering about his personal life or comforts. This is also one of the greatest morals that he has. He never bothered about his personal comforts. నాకు కంఫర్టబుల్ గా లేదు, నాకు ఇది అది అని నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, కంప్లైంట్స్. He never complained about anything. That is the greatest thing that he has in his life. He left all his comforts and focused on only one thing, that whatever he need to do, he did. He worked very hard. He focused on all his career to grow in his life to get succeed. And he did that. He never used the help of any caste, community or political connections to grow up in life. చాలా మంది ఇది చేస్తూ ఉంటారు. దే ఐదర్ ట్రై టు టేక్ ద క్యాస్ట్ సపోర్ట్ ఆర్ కమ్యూనిటీ సపోర్ట్ ఆర్ పొలిటికల్ సపోర్ట్ టు గ్రో ఇన్ లైఫ్. ఎందుకు అని అంటే అది చాలా ఈజీ వే అన్నమాట. దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు గ్రో ఇన్ లైఫ్. ఆల్రెడీ ఎదిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే ఇంకా ఈజీగా ఎదుగుతారు. బట్ హీ నెవర్ టుక్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇన్ హిస్ లైఫ్ టు గ్రో. హీ డిడ్ ఎవ్రీథింగ్ by himself only. A son of a school teacher showed other Indians it was possible to earn wealth legally and ethically. డబ్బు సంపాదించడం అనేది అక్రమ మార్గాలు ఎన్నైతే ఉంటాయో మంచి మార్గాలు కూడా అంతకన్నా ఎక్కువ ఉంటాయి. చాలా మంది అనుకుంటారు వీడు అక్రమంగా సంపాదించాడని చెప్పి, ఏదో సినిమాల్లో చూపించినట్టుగా. సినిమాల్లో చూపించేది నెగిటివ్ క్యారెక్టర్స్ ని, ఓకే, కానీ ఇట్లాంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళు జస్ట్ దే ఆర్ నాట్ జస్ట్ ఇండివిజువల్ పీపుల్, దే బికమ్ జిజాంటిక్ పర్సనాలిటీస్ by becoming an example that
హౌ టు ఎర్న్ మనీ ఎథికల్లీ అండ్ లీగల్లీ. ఎథికల్లీ అండ్ లీగల్లీ మీన్స్ లీగల్లీ అంటే అక్రమంగా సంపాదించకుండా, లీగల్గా. లీగల్ మీన్స్ అకార్డింగ్ టు లా. లీగల్, ఇల్లీగల్. ఇల్లీగల్ అంటే అక్రమంగా, లీగల్గా అంటే న్యాయబద్ధంగా. అకార్డింగ్ టు లా హౌ కెన్ వీ ఎర్న్ మనీ అంటే నీతి తప్పకుండా, న్యాయం తప్పకుండా డబ్బులు ఎట్లా సంపాదించవచ్చు అనేది. అండ్ ఎథికల్లీ వితౌట్ ఎనీ ఇమ్మోరల్స్, కంప్లీట్లీ based on morals only, he developed his company and himself also. He built a team of people who were equally good. So like him, he found some people along with him and he built that team. He became a pioneer of India's software industry and started the information technology wave. Information technology wave ni start chesina మొట్టమొదటి వ్యక్తి నారాయణ మూర్తి in India. వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ? మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీన్స్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్. ఓకే, ఐఐటి మీన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, which means it is the name of the institution, name of engineering colleges which are set up by government. That is IIT. This is IT. Software means IT. Today he has become an icon of simplicity, uncompromising quality and fairness. Apart from being a philanthropist, today he has become an icon of very simple. He is very simple person. I will show. మనం జస్ట్ మాట్లాడుకుంటున్నాం, ఈరోజు చూపెడతాను నేను మీకు. వాట్ ఈజ్ నారాయణ మూర్తి? రతన్ టాటా, నారాయణ మూర్తి. Net worth of Narayan Murthy, his company, 510 crore US dollars. 510 crore US dollars. Convert 510 crore US dollars to Indian rupees. 44,295 crores. 44,295 crores. అన్ని డబ్బులు మన దగ్గర ఉంటే మన హెడ్ వెయిట్ ఎంత పెరుగుతుందో ఆలోచన. అందుకని దేవుడు మనకు డబ్బులు ఇవ్వడు, దాన్ని అర్హత ఉన్నవాడికి ఇస్తాడు, దాన్ని నిలబెట్టుకోగలిగే వాడికి ఇస్తాడు, ఎవరికి పడితే వాడికి ఇవ్వడు. 44,000 కోట్లు నీ దగ్గర ఉన్నాయంటే అసలు నువ్వు భూమి మీద ఉంటావా? ఎంత హెడ్ వెయిట్ వేసుకొని తిరుగుతాం? వినయంగా, ఓపికతో మాట్లాడే వాళ్ళకి, ఓపికతో పనిచేసుకునే వాళ్ళకి, నలుగురికి మంచి చేసే వాళ్ళకి, నలుగురికి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి మాత్రమే దేవుడు డబ్బులు ఇస్తాడు. మిగతా వాళ్ళకి ఇస్తాడు కానీ అది ఎక్కువ రోజులు ఉండదు వాళ్ళ దగ్గర. దెర్ ఆర్ మెనీ సచ్ పీపుల్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఓనర్ ఉన్నాడు విజయ్ మాల్యా అని చెప్పేసి. ఇండియా మొత్తం ఇప్పుడు తనను ఒక దొంగలాగా చూస్తాడు. 1,000 కోట్లు బ్యాంకుల్లో నుంచి అప్పులు తీసుకొని ఎగ్గొట్టి వేరే కంట్రీస్లో ఉంటున్నాడు. There are many cases filed by banks upon him. He is living in some other countries now. ఇండియా మొత్తం దొంగలాగా చూస్తారు తనని. నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే ఏం లాభం? ఒక వ్యక్తి నిన్ను దొంగ అన్నప్పుడు, ఒక వ్యక్తి అంటే పర్లేదు సరే, వాడికి ఏదో చెడు జరిగింది, మొత్తం దేశమే నిన్ను దొంగ అంటుంది. ఇంకా నీ దగ్గర డబ్బులుండే ఏం లాభం? నువ్వు 1,000 కోట్లు సంపాదించేం లాభం? నారాయణ మూర్తి టచింగ్ ద ఫీట్ ఆఫ్ రతన్ టాటా. And every rupee that he earned is earned ethically and legally. Even Ratan Tata also. Ratan Tata ఇంకా వాళ్ళ నెక్స్ట్ లెవెల్. టాటా కంపెనీ పాలసీ డిఫరెంట్. 66% ఆఫ్ ద ప్రాఫిట్స్ దట్ ద ఎర్న్, ప్రాఫిట్స్ నేను మాట్లాడేది ఇన్కమ్ కాదు, ప్రాఫిట్స్ లోనే 66% వాళ్ళు చారిటీస్ కి ఖర్చు పెడతారు.
టోటల్ చారిటీ, దే స్పెండ్ ఫర్ టోటల్ చారిటీస్. యూ ఇమాజిన్ హౌ గ్రేట్ పీపుల్ దే ఆర్. అందుకనే రతన్ టాటా చనిపోయినప్పుడు కానీ, లేకపోతే నారాయణమూర్తి లాంటి గొప్ప వ్యక్తుల గురించి కానీ, మనలాంటి వాళ్ళు ఎప్పుడు చదువుకోవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. These people are the ideal role models for us. Not Prabhas, not Ram Charan, not Allu Arjun, not someone else. They are movie stars, they are entertainers. That much only. You look at them in that perspective only. నువ్వు అల్లు అర్జున్ డైలాగు ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రభాస్ స్టార్డమ్ని ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకో హీరో బర్త్డేని విషెస్ చెప్పాల్సిన అవసరము లేదు. ఇట్లాంటి వ్యక్తుల ఐడియాలజీస్ని ఫాలో అయ్యి ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం వర్క్ చేయడం నేర్చుకుంటే అంతకన్నా గొప్ప వ్యక్తులం అవుతాము. వాళ్ళు అంతకన్నా ఎక్కువ సంతోషిస్తారు. ఫస్ట్ అట్లీస్ట్ అవర్ పేరెంట్స్ దే విల్ ఫీల్ హ్యాపీ, నో isn't it or not? Our parents will feel happy first of all. So we must remember that. What is Narayanamurthy? You see how simple she is. మనలాగా ఫంక్షన్ అనగానే ఇంత జాతర తయారైతుంది చూసినావా? జాతరలా ఏమంటారు వాళ్ళు తయారైనట్టుగా. నీకు ఒక్క ఫోటో చూపెట్టినా అన్న, నేను టీచింగే విడిచిపెడతాను. ఐ విల్ లీవ్ టీచింగ్. ఒక్కరోజు కూడా అన్నెసెసరీ జ్యువెలరీ ఒక్కరోజు కూడా వేసుకోలేదు సుధామూర్తి. మనకు వాల్యూ ఉండాలి. ఒక వస్తువు మనం వేసుకోవడం వల్ల మన వాల్యూ పెరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఆర్ దట్ ఆర్నమెంట్. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? మన వాల్యూని మనం పెంచుకోవాలి. యూ ఇంక్రీజ్ యువర్ వాల్యూ. నీ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? నీ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? గోల్డ్ రేట్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. ఓకే, ఒక ఆర్నమెంట్ వేసుకున్నాను నేను, ఒక పెద్ద నెక్లెస్ వేసుకున్నాను, నా వాల్యూ పెరిగింది. బికాస్ ఐఎమ్ వేరింగ్ ఏ గోల్డ్ జ్యువెలరీ. ఒక పెద్ద ఆర్నమెంట్ వేసుకున్నాను, దానివల్ల నా వాల్యూ పెరిగింది. అది లేనప్పుడు నా వాల్యూ వేరు కదా. ఏది లేకున్నా నా వాల్యూ సరిగ్గా ఉండేది నా వాల్యూ. నా దగ్గర డబ్బున్నా, నా దగ్గర డబ్బు లేకున్నా నాకు వచ్చే రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది నా రెస్పెక్ట్. నా దగ్గర డబ్బున్న రోజు వచ్చే రెస్పెక్ట్ నాది కాదు, డబ్బుది. నా దగ్గర డబ్బు లేని రోజు వచ్చే రెస్పెక్ట్ నాది కాదు కదా, నాదే. నా దగ్గర డబ్బు లేని రోజు కూడా నాకు రెస్పెక్ట్ వస్తుందంటే అది నా రెస్పెక్ట్. Isn't it or not? Right? So we have to increase our value. How can we increase our value? మన వాల్యూని మనం ఎట్లా ఇంక్రీజ్ చేసుకోగలుగుతాము? ద ఫిలాసఫీ దట్ వీ ఫాలో, ద మోరల్స్ దట్ వీ ఫాలో వెన్ వీఆర్ లివింగ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని మనం బ్రతికేటప్పుడు మనం ఎంత హై మోరల్స్తో బ్రతుకుతున్నాము, ఎంత స్టాండర్డ్స్తో, ఎంత వాల్యూస్తో బ్రతుకుతున్నాము అనేది మ్యాటర్ అన్నమాట. మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనకు రెస్పెక్ట్ వస్తుంది, మనం ప్రవర్తించేదాన్ని బట్టి మనకు రెస్పెక్ట్ వస్తుంది, మనం మెదులుకునే దాన్ని బట్టి మనకు రెస్పెక్ట్ వస్తుంది. అంతేగాని నేను ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నాను, లేకపోతే ఇంత జ్యువెలరీ వేసుకున్నాను అన్నది చూసే వాళ్ళు కూడా సరైన వ్యక్తులేం కాదు. కొందరు చూస్తారు, వాళ్ళు నీకు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ దే డోంట్ నో విచ్ థింగ్స్ టు బి వాల్యూడ్. వాళ్ళకి వస్తువులకి వాల్యూ ఇవ్వాలా, మనుషులకు వాల్యూ ఇవ్వాలా అని ఫస్ట్ వాళ్ళకే తెలియదు. వాళ్ళు నీకు వాల్యూ ఇవ్వడం ఇవ్వకపోవడం గురించి నీకు క్వశ్చన్ అవసరం లేదు. మనుషులకి వాల్యూ ఉండాలి, వస్తువులకు కాదు కదా.